12 సంవత్సరాల బాలిక అత్యాచారానికి గురైంది. ఒక్కోడు మైనారిటీ ఓటు బ్యాంక్ కోసము ఏడుదాకనన్న పోతాడు, న్యాయం కోసం ఏడుదాకనన్న పోతాడు. ఓటు బ్యాంక్ న్యాయమా లేకపోతే మానవత్వం ధర్మమా? మైనర్ అని తేలిన తర్వాత ఏదైతే మీడియా ఛానళ్ళు ఫోటోలు పేర్లు పెట్టి విక్టిమ్ పోక్సో గైడ్ లైన్స్కి అగెన్స్ట్గా పోయినాయి చూడు, వాళ్ళ మీద కేసులు ఎందుకు బుక్ చేయలే? 12 సంవత్సరాల వయసుల అత్యాచారం అంటే తట్టుకున్నదొచ్చా పాపం ఆ పూన. ఇవాళ 3వ అంతస్తు మీద నుంచి నా కొడుకాడు నూపితే వెన్నుపూస గాయపడ్డదని అంటే ఆ ఫ్యూచర్ బాలికది ఏ రకంగా ఉంటుంది? ₹4 ప్యాకేజీలు ఇస్తే మాట్లాడే కొన్ని ఛానళ్లకు అడుగుతున్నా, మళ్ళీ దీని మీద ఎందుకో మాట్లాడతలేరు. ఇట్స్ నాట్ ఎ క్వశ్చన్ అబౌట్ హిందూ ఆర్ ముస్లిం యార్, అట్లీస్ట్ ఇన్ దిస్ కేస్ అట్లీస్ట్ ఆ పోలీసు వాళ్ళకు నేను ఇలా ధన్యవాదాలు తెలియజేస్తాను. పోక్సోలాగా హ్యాండిల్ చేసిరా. ఇక్కడ అత్యంత ప్రెషర్ పోలీసు వాళ్ళకు పాపం. అక్కడ ఖమ్మంలో కొంతమంది నాయకులు ఈ కేసుని ఆ గౌజ్ గారిని కాపాడే ప్రయత్నం కూడా చేసిరట. నాకు ఫోన్లు వచ్చినాయి, నాకు ఫోన్లు వచ్చినాయి. అక్కడ స్థానికులు నాకు ఫోన్ చేశారు, అన్న ఇట్లా అయిందని చెప్పి 3 గంటల నుంచి రచ్చరచ్చ అయింది. అయితే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఏంది తెలుసా నవీన్? 12 సంవత్సరాల బాలిక ఒక అత్యాచారానికి గురైంది. తర్వాత వాడు ఏడు దొరికిపోతాడు అని చెప్పి 3 అంతస్తుల మేడ నుంచి అన్ని నూకేసారు. అత్యాచారం ఏం జరిగిందో ప్రూవ్ అయితే వేరే సెక్షన్స్ పెడతామని చెప్పి పోలీసు వాళ్ళు మాట్లాడుతుండ్రు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు కాదని అంటే, బట్ వాడు ఇండైరెక్ట్గా కన్ఫ్యూజ్ చేసినట్టే కదా. 3వ అంతస్తు మీద నుంచి ఎందుకు నూకుతాడు? బయటపడుతుంది ఏం బయటపడుతుంది అని దొరికిపోయిందా లేదా ఇన్వెస్టిగేషన్. వాడి పేరు గౌస్. నేను ఇంకొక ముచ్చట ఏమని మాట్లాడుతున్నాను, కాంగ్రెస్లో కూడా 6 రాజకీయ నాయకులు, పార్టీల పేర్లు ఎందుకు, రాజకీయ నాయకులు కూడా ఒక్కోడు మైనారిటీ ఓటు బ్యాంక్ కోసము ఏడుదాకనన్న పోతాడు, ఒక్కోడు న్యాయం కోసం ఏడుదాకనన్న పోతాడు. ఏది ధర్మం ఏది న్యాయం అనే ప్రశ్న నీకు కనబడతలేదు అయ్యాల. ఓటు బ్యాంక్ న్యాయమా లేకపోతే మానవత్వం ధర్మమా? దీనికి ఎవడు ఆన్సర్ ఇస్తాడు? ఈ మాట నేను ఎందుకు అడుగుతున్నానంటే, అట్లీస్ట్ నేను ఇలా జర సంతోషంగా ఉన్నా. ఏందనంటే ఇదైతే పోక్సో ఇప్పుడు ఖమ్మంలో జరిగింది కదా, పోలీసులకు నేను ధన్యవాదాలు చెప్తున్నా, కృతజ్ఞత తెలుపుతున్నా, అభినందన కూడా తెలుపుతున్నా. ఎందుకు చెప్పాలన్నా, ఎక్కడ కూడా బాలిక పేరు చెప్పలే, బాలిక తల్లిదండ్రుల పేరు చెప్పలే. ఎందుకు? బాలిక ఓ చిన్నింటి కుటుంబం పిల్లని, ఆ గౌజ్ గార్డ్ కూడా మిడిల్ క్లాస్ వాడు, లేకపోతే ఆడేదో డ్రైవరో ఏదో పనిచేస్తాడు. వాడు కాంగ్రెస్ నాయకుల దగ్గరనే పనిచేస్తాడంట. ఇంకో గంభీరమైన ఆరోపణ, నేను పోలీసులు ఒక టిప్ ఇస్తున్నా, బయటికి తీయమంటే మొత్తం తీస్తా సార్, నేను నా దగ్గర ఆధారాలు ఏంది, నేను ఏది మాట్లాడా. వాడు కాంగ్రెస్ నాయకుల దగ్గరనే పనిచేస్తాడట. అయితే మానవత్వానికి పొంగులేటి గారు నిలబడ్డారు కాబట్టి ఇప్పుడు ఇది రాజకీయం చేయదలుచుకోలేను, నేను రాజకీయం చేయదలుచుకో. బట్ ఫ్యాక్ట్ ఏందనంటే ఇక్కడ విక్టిము మిడిల్ క్లాసే ఆర్ చిన్న కుటుంబమే, ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబమే. ఆ గౌజ్ గార్డ్ కూడా ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబం. లా అండ్ ఆర్డర్ ఎంత సేఫ్ ఉంది, చట్టం ఎంత డీసెంట్గా ఉంది. ఇవాళ ఆనందం అవుతుందా లేదా మనం మాట్లాడుకునేటప్పుడు? మళ్ళీ హైదరాబాద్ జరిగిన పోక్సో కేసులో మంత్రి కొడుకున్నాడని చెప్పి ఎట్లా బయలు చేశారు? కౌంటర్ బ్లాస్ట్ కంప్లైంట్లు ఎందుకు వస్తలేవు? ఆడ కౌంటర్ బ్లాస్ట్ కంప్లైంట్లు ఎందుకు వచ్చినాయి? ఇన్వెస్టిగేషన్ దారి ఎందుకు తప్పింది? 9 రోజుల పాటు నిందితుడు ఎందుకు దొరకలే? ముఖ్యమంత్రికి కూడా సందిగ్ధం ఉండేందుకు, మైనరా మేజరా అనే సందిగ్ధం ఎందుకు వచ్చింది? మళ్ళీ ముఖ్యమంత్రి ఇలా గుడ్డిగురాల పనులు దోమిండా నాకు అర్థం కాలే. వెనకటి కేసులా మైనర్ అని తేలిన తర్వాత ఏదైతే మీడియా ఛానళ్ళు ఫోటోలు పేర్లు పెట్టి విక్టిమ్ పోక్సో గైడ్ లైన్స్కి అగెన్స్ట్గా పోయినాయి చూడు, వాళ్ళ మీద కేసులు ఎందుకు బుక్ చేయలే? ఇది చేపించినోడు ఎవడు? ఏడికేనైనా ఆ వాట్సాప్ చాట్లేంది, ఆ వాట్సాప్ చాట్లలో ఎవరు ఫోటోలు ఉన్నాయి, ఏ సంగ్రామ యాత్ర ఫోటోలు నడుస్తున్నాయి, దాని అడ్మిన్లు ఎవరు అని చెప్పి చిత్రగుప్తుల వేరే యూట్యూబ్ ఛానళ్ళలో పెడితే ఇప్పటిదాకా ముఖ్యమంత్రి ఎందుకు తీయలే? ఏ రాజకీయ పొత్తు నడుస్తుంది? మానవత్వం అననే మత్తు ఉండాలి కానీ పాలకులకు రాజకీయ పొత్తు మమ్మల్ని పొడిచి చంపుతున్నదా లేదా? ఇవాళ వాస్తవమే కదా నేను మాట్లాడింది. వీళ్ళు సామాన్యులు కాబట్టి, అక్కడ అసాధారణ వ్యక్తి కొడుకున్నాడు కాబట్టి రచ్చ చేస్తారా? చట్ట విరుద్ధంగా రచ్చ చేస్తారా? రియాలిటీకి దగ్గరున్నామా బ్రదర్ మనము? అడుగుతున్నా నేను ఇవాళ. నేను చెప్పినా కదా అందులో ఎన్ని అయినాయి పాపం. ఇప్పుడు నేనేమంటున్నా, ఇలా రాసిన కేసే గుండె తల్లడిల్తుందేడా అనుభవించినోడికి తెలుస్తుంది ఆ బాధ. 12 సంవత్సరాల వయసుల అత్యాచారం అంటే తట్టుకున్నదొచ్చా పాపం ఆ పూన. ఇవాళ 3వ అంతస్తు మీద నుంచి నా కొడుకాడు నూపితే వెన్నుపూస గాయపడ్డదని అంటే ఆ ఫ్యూచర్ బాలికది ఏ రకంగా ఉంటుంది? మెడికల్ ఖర్చు ఎంత, ఎన్ని రోజులు ఖర్చు పెడతారు వీళ్ళు చెప్పు? ఎన్ని రోజులు ఖర్చు పెడతారు ఈ రాజకీయ నాయకులు? మాకు తెలియదా? నేరెళ్ళ హరీష్కి ఎంత ఖర్చు పెట్టినో మాకు తెలియదా? ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఓ మాట అడుగుతున్నాం. వీళ్ళ మన పాలకులు ఇదే కేసు ఎంత డీసెంట్గా చేసిరు, చట్టబద్ధంగా కరెక్టా రాంగ్? నాకు వాళ్ళు ఫోన్ చేసిరు, గిరీష్ అన్న నువ్వు ఖచ్చితంగా తీసుకుంటా బ్రదర్ అని అన్న.
అన్న ఎఫ్ఐఆర్ ఫొటోస్ గిటోస్ అట్లాంటివి పంపొద్దు కూడా, వాట్సాప్లలో తిప్పొద్దు కూడా. నేను అందరికీ చెప్తున్నా, చట్టానికి గౌరవించడం అనేది ఫస్ట్ నేర్చుకోండి అందరూ. సెన్సేషన్ కోసము చిత్రగుప్తుల ఫోటోలు గీటోలు అట్లా కుదరదు. చిత్రగుప్తుల ఆ బాలికను న్యూస్లో మనం ఎంత మాట్లాడాలో, ఎంత ఇంపార్టెంటో ఫ్యాక్ట్ చెప్తున్న ఫ్రెండ్స్. ఆ బాలికకు అండగా నిలబడాల్సిన బాధ్యత కూడా మనదే. ఆ పిల్ల మనోధైర్యానికి మానవత్వం చూపాల్సింది కూడా మనమే. ఈడ అందరినీ ఎక్స్పోజ్ చేసి పడేసిర్రు. ఎక్స్పోజ్. ఆ పాపం దలగదా, ఆ ఉసురు ముట్టదా తల్లిదండ్రుల ఆ పిల్లది? ఆఖరికి ఎట్లా ఏడుదాకా తీసుకొస్తారని అంటే ఆ తల్లిదండ్రులకు తెలిసే కదా అంత జరిగింది. మళ్ళీ నీ కొడుకు ఏం చేసిండు అన్నది నీకు తెలియకపోవడం అనేది ఎవరు తప్పది? తల్లిదండ్రులు తప్పని ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు నీ కొడుకు ఎట్లా తిరుగుతున్నాడు, ఎవరితో తిరుగుతున్నాడు, ఎట్లా తిరుగుతున్నాడు, ఏం తిరుగుతున్నాడు? ప్రజాసేవలు ఉన్న మీకు కొడుకు ఏం చేస్తున్నాడో తెలియనప్పుడు ప్రజాసేవలో ఉండడం కరెక్టా? వాస్తవమా కాదా? నరేటివ్లు రన్ చేస్తారు భయమ, నాకు అర్థం కాదు. కానీ మీరు అంతా ఆ కుటుంబం పడుతున్న ఆవేదన ఎవడు గుర్తుండదు. మనుషుల్లాగా ట్రీట్ చేద్దామరా మనుషులని. 4 రూపాయల ప్యాకేజీలు ఇస్తే మాట్లాడే కొన్ని ఛానళ్లకు అడుగుతున్నా, మళ్ళీ దీని మీద ఎందుకో మాట్లాడతలేరు. లక్ష్మి గారు మగధ న్యూస్ మాట్లాడాలి కదండి, కరెక్టా రాంగా మాట్లాడాలి కదా. మాకు జర్నలిజం, మాకు అక్రిడిషన్ కూడా లేదు కదండి. మేము నార్మల్ యూట్యూబర్లమే కదా మీ దృష్టిలో. మేము మాట్లాడుతున్న మానవత్వం చట్టమై మీరు మాట్లాడాలి కదండి. మళ్ళీ రాముడు పేరు పెట్టుకున్న ఎంతోమంది చాలామంది ఛానళ్ళు కూడా ఉన్నాయి, కరెక్టా రాంగా. సోషల్ మీడియాలో ఇది కూడా ట్రోల్ అవుతూనే ఉంటుంది కదా. ఎందుకు మాట్లాడతలేరండి? మాట్లాడాలి కదండి. ఇంట్లో తీసుకొని వచ్చి గౌజ్ అనే పేరు మీద మాట్లాడతారు. బట్ ఆడ గౌజ్ ఉండని, ఏం పేరు అని ఉండని బ్రదర్, ఒక బాలికకు అన్యాయం జరిగింది కదా, దీని మీద కూడా మాట్లాడాడు. ప్యాకేజీలు ముట్టాయి కదా. ఇడ కెమెరా ముంగడికి వచ్చి ఏసీ ఆన్ చేసుకొని మాట్లాడాలంటే అట్లీస్టు కరెంటు బిల్లుల్లో ఖర్చు అయ్యేంత 10% అన్నా మనకు ప్యాకేజ్ రావాలి కదా. అట్లుంటే సమాజం మారుతుందా బ్రదర్? హైకోర్టులో చూసినాం కేసు, పాక్సోకి సపరేట్ కేసు కోర్టు ఉండాలా. అత్యంత సీక్రెట్గా జరుగుతుంది. ఎక్కడ కూడా పేర్లు బయటికి రాకుండా జరుగుతుంది. బయటికి వచ్చేసినాయండి. కౌంటర్ బ్లాస్ట్ కంప్లైంట్లను అయితే పిల్ల మీద కూడా కేసు పెట్టేసిరండి. మళ్ళీ ఇంతవరకు ఒక్కటి కూడా ప్రూవ్ కాలేదు కదండి. అని చెప్పి అడుగుతున్నాండి. నేను మాట్లాడొద్దని అనుకున్నా, బట్ ఈ టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. నాకేం దూల కాదు మాట్లాడేది. అన్నా ఎప్పుడైతే మీ ఇంట్లో జరుగుతుందో చూడు ఇట్లా, ఆ బాధ తెలిసి వస్తుంది. బాధ నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నా ఫ్రెండ్స్, ఒపీనియన్లు ఫామ్ చేసుకోకుండా. ఎవరైనా ఏ తల్లిదండ్రులైనా ఒక పొద్దున పూట ఇంటికి పోయినరు పిల్లలు అని అంటే సాయంత్రం రావాలా, గంటకు ఫోన్లు చేస్తారు. ఏ తల్లిదండ్రులైనా పిల్లలని కంటికి రెప్పలాగా కాపాడుకోనికే చూస్తారు. అట్లాంటిది పిల్లలకి ఏమన్నా అయితే తట్టుకుంటారా? ఎవరు తట్టుకోరు. కానీ ఇక్కడ ఎట్లా చేసిరండి? ఆ పిల్లకు ధర్మం దూరం మాట, న్యాయం కూడా దూరం మాట. ఎందుకు చెప్పాలా? వెన్నుపూస దెబ్బతిన్నది పాపం మీ బాలికకు. ఇట్స్ నాట్ ఎ క్వశ్చన్ అబౌట్ హిందూ ఆర్ ముస్లిం యార్, అట్లీస్ట్ ఇన్ దిస్ కేస్. నీ హక్కుల గురించి కొట్లాడినప్పుడు హిందూ ముస్లిం అని గట్టిగా మాట్లాడదాం. అట్లీస్ట్ ఆ పోలీసు వాళ్ళకు నేను ఇలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోక్సోలాగా హ్యాండిల్ చేసిరని. ఇక్కడ అత్యంత ప్రెషర్ పోలీసు వాళ్ళకు, పాపం అత్యంత ప్రెషరు. ఏ డెసిషన్ తీసుకోలేని పరిస్థితి వాళ్ళది ఆ టైంలో. అంత ప్రెషర్. ఎవరు వేసిర్రు ఆ ప్రెషర్? ఎందుకు వేసిర్రు? ఎవరి కోసం వేసిండ్రు? ఎవరు కాపాడాలని ప్రయత్నించిండ్రు? ఎవరెవరు చేతులు కలుపున్నారు? ఇప్పటిదాకా ప్రశ్నలకు ఆన్సర్ దొరికిందా? ఆలోచించురు ఫ్రెండ్స్. జర మనుషులం, మానవత్వం చచ్చిపోతుంది. భారత్ మాతాకి జై.